మనం చదువుకున్న 44వ కీర్తనలో కోరహు కుమారులు దేవునితో మాట్లాడుతూ ఒక కీర్తన రాశారు. దేవా, పూర్వకాలమున ఇలా గొప్ప కార్యాలు చేశావు, ఇప్పుడేంటి ఇలాగ అయిపోయిందని 8వ చరణంలో ఇప్పుడు పరిస్థితులు మా పట్ల బాగలేదు అని ఫిర్యాదులు చేస్తున్నారు ఈ కీర్తనలో. పూర్వకాలమునంటే దేవుడు ఐగుప్తులో నుండి తన ప్రజలను విడిపించిన దినాలు, తర్వాత ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేసిన దినాలు, తన ప్రజలను క్షేమకరంగా ఎర్ర సముద్రం దాటించిన రోజులు, మహారాజలమును మధురముగా మార్చిన రోజులు, చేదు నీటిని మంచినీటిగా మార్చినటువంటి రోజులు, బండ నుండి నీరు ఇచ్చినటువంటి రోజులు. ఇంకేం చేస్తారు ప్రభువారు? ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. వాళ్ళకి మాంసాహారం అంటే ఆశపడినప్పుడు పూరేళ్లను రోజు ఇస్తూ వచ్చాడు. ఇంకా సమృద్ధిగా కూడా ఇచ్చాడు. వారి శత్రువులను వారి ఎదుట నుండి పారద్రోలాడు. దేవుడు ఆ దినాల్లో ఎంత అద్భుతాలు చేశాడంటే, మరి వీళ్ళకి యుద్ధం చేయటం రాదు. ఐగుప్తులో వీళ్ళు 430 సంవత్సరాలు వీళ్ళ ఇశ్రాయేలు జనాంగం బానిసలుగా బ్రతికారు. శత్రువుల చేతులు అణుపబడ్డారు, భయముతోనే ఉన్నారు వీళ్ళందరూ కూడా. కానీ అలాంటి వారి పక్షంగా దేవుడు యుద్ధం చేశాడు. దేవుడికి స్తోత్రం. వాళ్ళను పోషించాడు, కాపాడారు, అద్భుతాలు చేశారు ప్రభువారు. వారి శత్రువులు వారి ఎదుట నిలవకుండా పారద్రోలారు. వారికి కనాను దేశాన్ని స్వాస్యంగా ఇచ్చారు ప్రభువారు. వారి రాజులందరితో దేవుడే యుద్ధం చేశారు. చెప్పాలంటే దేవుడు సైన్యాలుగా వాడుకున్నది ఎవరినంటే కందిరీగల్ని, తేనెటీగల్ని, ఇలాంటి వాటి ద్వారా కూడా దేవుడు శత్రువులను పారద్రోలగలిగాడు. దేవుడికి స్తోత్రం కలిగాడు. హల్లెలూయా. అయితే పూర్వకాలంలో మీరు ఇలా చేశారు, ఇప్పుడు ఎందుకు మమ్మల్ని మరిచిపోయారు అన్నట్టుగా ఈ కీర్తనలో తమ యొక్క బాధను వెలుబుచ్చుతున్నారు వీళ్ళు. అయితే పూర్వకాలం అంటే ఏంటంటే అది పాత నిబంధన కాలం. ఇప్పుడు మనం అన్వయించుకుందాం, అది పాత నిబంధన కాలం. మనం కూడా అలా అనుకోవచ్చు, గతంలో మీరు అలా చేశారు ప్రభువా, ఇశ్రాయేలు శత్రువులైన ఐగుప్తీయుల్ని ఎర్ర సముద్రంలో ముంచివేశారు, అలాగే మహారాజ్యాలను మధురంగా చేశారు, పైనుంచి మన్నా కురిపించారు, బండను చీల్చి దాహం ఇచ్చారు, శత్రువుని చీల్చివేశారు, చీల్చి చెండాడారు, ఎన్నో అద్భుతాలు ఆ రోజున చేశారు. నేటి పరిస్థితి ఏంటి ప్రభు అని మన హృదయాల్లో కూడా అలాంటి భావన తీసుకురావచ్చు. కానీ మనం లోతుగా అర్థం చేసుకుంటే ఇది మనకు అన్వయించుకుందాం. అది పాత నిబంధన కాలం, అది ధర్మశాస్త్ర కాలం, వాళ్ళకి ఏమీ తెలియని అజ్ఞాన కాలం. యుద్ధం చేయటం కూడా వాళ్ళకి రాదు, పిరికి వారుగా ఉన్నారు. శత్రువులు మాట కొడుతుంటే పిరికితనం కూడా వచ్చేసింది వాళ్ళకి. అలాంటి కాలంలో దేవుడు తన బిడ్డల పక్షంగా సహాయం చేశాడు. వాడు భయపడుతున్న సమయాల్లో దేవుడు వారి పక్షంగా యుద్ధం చేసినట్టు మనం చూస్తున్నాం. సైన్యములకు అధిపతి యెహోవాను దేవుడు వారి ముందర నడిచి వారి పక్షంగా యుద్ధాలు చేసి వారికి జయమిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అయితే నేటి పరిస్థితుల్లో మనం ఆ కార్యాలను మాట జ్ఞాపకం చేసుకుంటూ, ఆ దేవుడు వైన నీవు ఎక్కడున్నావు, మాకెందుకు సహాయం చేయటం లేదు, ఆనాటి కార్యాలు ఏమైపోయినాయి. గిద్యోను కూడా ఒకప్పుడు ఇలాగే మాట్లాడు. ఆనాడు మేము చెప్పుకున్నాం, మా పూర్వీకుల కాలంలో ఇలాంటి కార్యాలు చేసావంట, ఇప్పుడు ఏమైపోయినాయి నీ కార్యాలని. మరి గిద్యోను కూడా దేవుడిని అలా అన్నాడు. చాలామంది భక్తులు కూడా ఆనాటి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ, నీ పరాక్రమం ఏమైంది, నీలో ఏమైనా మార్పు కలిగిందా, నీ చెయ్యి వెనక్కి తీసుకున్నావా, మమ్మల్ని మరిచిపోయావా, ఏమైంది తండ్రి అని కొన్ని ప్రశ్నలు దేవుడికి సంధించటం కామన్ అయిపోయింది.
కానీ దేవుడు అప్పుడు ఇప్పుడు ఒకడే దేవుడు. దేవుడికి స్తోత్రం. దేవుని గురించి ఏమని చెప్తున్నా, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయనలో మార్పు లేదు. నేను మార్పు లేని వాడిని చెప్పాడు. కానీ మనమే కొంచెం అప్డేట్ అవ్వాలి. మనమే అప్డేట్ అనే మాట దేనికి చెందింది? ప్రస్తుతం మనం అనుకుంటుంటాం. దేని గురించి అప్డేట్లో చేసుకోవాలి? అమ్మ చెప్పండి. చాలా నాలెడ్జ్ ఉందిరా. ఫోన్లు అప్డేట్ చేసుకోవాలి కదా. ఒక 6 నెలలో 3 నెలలో పనిచేసిన తర్వాత అప్డేట్ అని వస్తుంటుంది. అప్డేట్ కొట్టుకున్నప్పుడల్లా ఆ లాంగ్వేజ్కి మనం అప్డేట్ అవుతుండాలి. ఆడిచ్చిన సిగ్నల్స్ని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు పాత పద్ధతుల్లో మనం కొంచెం మెరుగైన స్థితికి మనం వెళ్ళాలని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఎప్పుడు పాత చింతకాయ పచ్చడిలాగా ఉండకూడదు, కొంచెం అప్డేట్గా ఉండాలని చెప్తున్నాయి ఈ ఫోన్లు, ఆండ్రాయిడ్లు ఇవి ఉన్నాయి కదా మనకు సంబంధించి. ఇవన్నీ కూడా. కాబట్టి మనం పాతకాలంలో దేవుడు చేసిన కార్యాల మీద, పాత అనుభవాల మీద, పాస్టర్లు కూడా ఎప్పుడో మేము ఇలా చేసాం, ఎప్పుడో ఇలాంటి కార్యాలు జరిగినాయి అప్పుడు కార్యాలను బట్టి కదా, ఎప్పటికప్పుడు మనం అప్డేట్గా ఉండాలి. పాస్టర్లు కూడా అప్డేట్గా ఉండాలి. మీ ఫోన్లో అప్డేట్ చేసుకున్నట్టే మీ ఆత్మీయ జీవితాన్ని మీరు అప్డేట్ చేసుకుంటుండాలి. దేవుడికి స్తోత్రం కలుగాలి. హల్లెలూయా. అయితే 44వ కీర్తన 9వ చరణం చూడండమ్మా. 9, 8 చూడండి. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడావేంటి స్వామి, అవమానాలు వస్తున్నాయి ఏంటి స్వామి అని అంటున్నాడు. మా సేనలతో నీవు బయలుదేరట్లేదా ఏంటి పరిస్థితులను? అంటే అప్పటి పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు కాదు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది పాత నిబంధన కాలం, అది ధర్మశాస్త్ర కాలం, కఠినమైనటువంటి పరిస్థితులు అవన్నీ కూడా. అయితే ఇప్పుడు ఏంటంటే ఇది జ్ఞానకాలం. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు క్రీస్తు ప్రేమను మనం ప్రకటించవలసిన వారు. అప్పటికిప్పటికి తేడాలు లేదు. పూర్వకాలం లాగానే ఇప్పుడు కూడా జరగదు. ఇప్పుడు మనం ఏమవ్వాలంటే దేవుడిలో కూడా మనం అప్డేట్ అవ్వాలి. పూర్వం ఏమనిపించేవాళ్ళు అంటే దేవునికి బలులు అర్పించేవాళ్ళు. మరి ఇప్పుడు బలులు అర్పిస్తున్నాం దేవుడికి? చెప్పండి అమ్మా. పూర్వకాలం దేవునికి బలులే అర్పించేవాళ్ళు. వేల కొలది, లక్షల కొలది గొర్రెలు, ఎడ్లు దేవుడు బలి. ఇప్పుడు మరి బలులు జరుగుతున్నాయా? మనం ఏం చేసాం? దాని నుంచి అప్డేట్ అయ్యాక దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మా పెదవులు అర్పిస్తున్నాం, మా దేహాలు అర్పిస్తున్నాం, మా స్తుతులు అర్పిస్తున్నాం అంటూ కొంచెం ముందుకు వచ్చాం. దేవునికి స్తోత్రం కలగాలి. అలాగే గతంలో సున్నతి ఆచారం ఉండేది, ఇప్పుడు మనకుందా? లేదుగా. దేవునికి స్తోత్రం. అలాగే వారికున్న పండగలు, ఆచార కర్మకాండలు ఉండే అవన్నీ ఇప్పుడు ఉన్నాయా మనకి? ఆవు దూడ భస్మాన్ని వాళ్ళు రాసుకునేవాళ్ళు, ఆ నీళ్లు చల్లుకునేవాళ్ళు. అలాంటివి మనకున్న ప్రోక్షణ, ఆ సిద్ధాంతాలు మనకి ఇప్పుడు లేవు. అన్నిటిలో మనం కొంచెం మెరుగైన స్థితికి వచ్చేప్పుడు దేవుడికి స్తోత్రం. ఎందుకంటే క్రీస్తు ప్రభువారు మన కొరకు సిలువలో బలియాగం అయ్యారు. అప్పటిలాగా ఇప్పుడు కూడా నేను చేస్తాను, అప్పుడులాగా ఉంటాను అని అంటే దేవుడు దాన్ని ఇప్పుడు ఆమోదించట్లేదు. కొంతమంది పస్కా పండుగని చేసి కోళ్ళు గొర్రెలు కోసుకుని తింటుంటారు. పస్కా పండుగ యేసు శిలువ మరణంలోనే నెరవేరింది. ఇంకెలాంటి పిచ్చి పిచ్చి పండుగలు చేయకూడదు. మనం చేస్తే అది ఇప్పుడు దేవునికి విరోధమైన పాపం అయిపోతుంది. పస్కా పండుగ అంటే యేసు శిలువ మరణాన్నే జ్ఞాపకం చేసుకోవాలి తప్ప మనం బలులు అర్పించుకుని అప్పుడులాగా ఆ విందు వినోదాలు అలాంటివి కాదు మనం ఇప్పుడు చేయాల్సింది. యేసు మన కొరకు తన ప్రాణం పెట్టాడని గుర్తు చేసుకుని ఆ బలుల యొక్క నెరవేర్పు క్రీస్తులో జరిగిపోయిందని మనం క్రీస్తులో సాగిపోవలసిన విధానం ఉంది. హల్లెలూయా. మనం పూర్వ పద్ధతుల్లోనే బలులు అర్పిస్తే మనం చేసే బలులు, నైవేద్యాలు అన్నీ కూడా పాపంగా మారిపోతాయి. పాపంగా ఇప్పుడు అలా పద్ధతుల్లో మనం నడవకూడదు. అపోస్తుల కార్యముల గ్రంథంలో మాట చూద్దామండి. 17వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. నువ్వు పూర్వంలో నడుద్దాం అనుకుంటే ప్రభు నీతో నడవడు. అర్థం చేసుకో. 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే
అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటమ్మా దేవుడు ఏం చేశాడమ్మా? గతంలో కాలం ఏ కాలం అది? అజ్ఞాన కాలం. ఎంత చెప్పినా వాళ్ళకి అర్థమయ్యేది కాదు. చదువులు రాని మూర్ఖ కాలం, అజ్ఞాన కాలం. ఇప్పుడు రాకెట్తో చంద్రమండలానికి, వేరే గ్రహాలకు కూడా మానవుడు ప్రయాణం చేస్తాడు. ఇది జ్ఞానకాలం. ఇప్పుడు కొంతమంది ఆఫీసుల నుండి పనిచేసేటప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంటి దగ్గర ల్యాప్టాప్ పెట్టుకుని పనిచేసేస్తున్నారు. ఆఫీసులో ఉన్నట్టే. అక్కడ ఆఫీసులో చిత్రాలన్నీ ఇక్కడ కనబడిపోతాయి. ఆఫీసులో ఎంతమంది కూర్చున్నారు ఇక్కడ ఇతను కనబడిపోతాయి. ఇక్కడి నుంచి డిక్టేట్ చేస్తాడు, లే నువ్వు సరిగా పనిచేయట్లేదని చెప్తుంటాడు. కారణం ఏంటంటే ఇది జ్ఞానకాలం. ఇదే కాలం చెప్పండమ్మా? ఆ అజ్ఞాన కాలంలో దేవుడు ప్రజలను చూచి చూడనట్టుగా కొంచెం ఎగ్జంప్షన్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఇది ఏ కాలం? జ్ఞానకాలం. ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందాలని కోరు మనుషులకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనకు కార్యాలు జరగకపోవటం గల కారణాలు ఏంటంటే మనం మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది. ఏమా గతంలో కూడా ఉంది కానీ అంత స్పష్టంగా లేదు. ఇప్పుడు మారు మనసు అనేటువంటి సిద్ధాంతాన్ని యేసు ప్రభువు తీసుకొచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును. ఇదిగో పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందితే దీంట్లో ప్రవేశిస్తారని చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు మానవులు తాము చేసిన అతిక్రమాల కోసం మారు మనసు పొందకపోతే దేవుడి కార్యాలు నీ పట్ల ఇప్పుడు నెరవేరు. నువ్వు అప్డేట్ అవ్వాలి. గతంలో పద్ధతుల్లో బ్రతుకుతాను, అప్పుడులాగా ఇప్పుడు చేయి ప్రభువా, అలాంటి కార్యాలు చేయి, ఇలాంటి కార్యాలు చేయంటే నేను పట్టించుకోడు దేవుడు. నీకు ఎలా నువ్వు ఎలా ఉండాలంటే నువ్వే దేవుడు కొంచెం అప్డేట్గా మారాలి. ఆయన సిద్ధాంతం దేవుడు ఏం చెప్పాడు ఆ కాలం, ఇప్పుడు ఏం చెప్తున్నాడు అనేటువంటిది మనం గుర్తు చేసుకుని ఏం చేయాలంటే దేవుడు చెప్పినట్టుగా మనం ఏం చేయాలి? ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన. నువ్వు మారు మనసు పొందితే నువ్వు శాంతిగా బ్రతుకుతావు. నువ్వు మారు మనసు పొందితే ఆరోగ్యంగా బ్రతుకుతావు. నువ్వు మారు మనసు పొందితే మీ కుటుంబాలు అన్నీ కూడా బాగుంటాయి. దేవుడికి స్తోత్రం. మారు మనసు అనేటువంటిది మానవులు పాటించకపోవటం వలన అనేకమైన సమస్యలు మానవులు ఎదుర్కొంటున్నారు. దేవుడికి స్తోత్రం. దేవుడు అంటాడు, మారు మనసు పొందుటకు నేను దానికి అవకాశం ఇచ్చాను కానీ సమయం ఇచ్చితను కానీ అది మారు మనసు పొందనల్లదు. కాబట్టి నేను దానిని మంచము ఎక్కిస్తాను అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. కొన్నిసార్లు మారు మనసు పొందకపోతే దేవుడు కొన్ని సమస్యలు చూపిస్తాడు. మంచం ఎక్కించే పరిస్థితులు కూడా వస్తాయి. మంచం ఎక్కడం అంటే 6x6 మంచం మీద పడుకున్నట్టుగా రోగాలు పెడతాడు దేవుడు. తీరని సమస్యలు పెడతాడు. మంచం ఎక్కిస్తాడంటే మంచిదే కదా అని అనుకుంటారు కదా. మంచం ఎక్కించినట్టు అది కాదు. శ్రమలు పెడతాడు. హాస్పిటల్ బెడ్ మీద ఉంచుతాడు. చాలా సమస్యలు పొందుతావు. దేవుడు దీని నుండి, ఈ పరిస్థితి నుండి నీ నుండి ఆశించేది ఏంటంటే నువ్వు మారు మనసు పొందాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును. ఎఫెసీ పత్రిక 5:16 కూడా ఒకటి చదవండమ్మా. తర్వాత 4:18 తీసుంచండి. ఎఫెసీ పత్రిక 5:16 దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుని జాగ్రత్తగా చూచుకోండి. మనం ఎలా ఉండకూడదు అంటాడమ్మ దేవుడు. ఇప్పుడు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మీరు చూసుకోండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:18 కూడా చూద్దాం. 4:18 వారైతే అంటే పూర్వమున్న మనుషులైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడుతున్నారు. చాలండి చాలు. ఏమా వారు తమ అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిపోతుంది. నీవు అజ్ఞానములో ఉంటున్నావంటే అర్థం ఏంటంటే
దేవుని వలన కలిగేటువంటి జీవం అందుకోలేకపోతున్నావు. నువ్వు ఇంకా మారు మనసు పొందట్లేదంటే దేవుళ్ళ నుండి వచ్చే జీవం నువ్వు తీసుకోలేకపోతున్నావు. దేవుల్లో ఉండేటువంటి ఆ సమృద్ధికి నువ్వు హక్కుదారుడు కాలేకపోతున్నావు. కాబట్టి ఈ ఉదయకాల ఆరాధనలో దేవుడు నీతో మాట్లాడేది ఏంటంటే, నీవు అజ్ఞానంగా, మూర్ఖత్వంగా, పాత పద్ధతుల్లో అలాగే ఉండిపోవద్దు. దేవుడు నిన్ను కొంచెం ముందుకు నడిపించాలని కోరుతున్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు తన బిడ్డలకి ప్రతిసారి కూడా శత్రువు శోధన వచ్చినప్పుడు ఇలా ఆశిస్తారేమో బిడ్డను, ప్రభువా అప్పుడు ఎర్ర సముద్రం దగ్గరికి, మరి ఎర్ర సముద్రంలో శత్రువును ముంచేసావు కదా, ఇప్పుడు కూడా ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకెళ్ళి మా శత్రువును దాంట్లో ముంచు అని మనం అదే చేయాల్సిన ప్రార్థన. ఇప్పుడు పాత పద్ధతుల్లో దేవుడు ఇశ్రాయేలు మీదకి వస్తున్న శత్రువుల్ని ఎర్ర సముద్రంలో ముంచేసిన విషయం అప్పుడు జరిగింది. ఇప్పుడు కూడా మనం అలాగే చేస్తామా? ఇది ఏ కాలం? ఇది ప్రేమ కాలం. దేవుడు సువార్త ప్రకటించిన కాలం. కనికరము దేవుడు విత్తమన్నాడు, ప్రేమను విత్తమన్నాడు. ఇక్కడ మనం ఆ పాత పరిస్థితిలో, మూర్ఖత్వంలో, కక్షల్లో, క్రోధాల్లో, క్షమించలేని తనంలో మనం ఉండకూడదు. ఇప్పుడు మనం అప్డేట్ అయ్యి ఎక్కడికి వచ్చామంటే ఆ ధర్మశాస్త్ర కాలం నుంచి కృపకాలంలోకి వచ్చాం, ప్రేమ కాలంలోకి వచ్చాం. యేసుక్రీస్తు శత్రువుల కొరకు మనం శత్రువులమై ఉండగా, పాపులమై ఉండగా, దుర్నీతిపరులమై ఉండ మన కొరకు మనం ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి మనం ఇప్పుడు ఏమవ్వాలంటే మనము ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుడు తన ప్రజలను తనతో అత్యంత నూతనమైన క్రియలు చేస్తూ క్రొత్త పందాలో మనం నడిపించాలనుకుంటున్నాడు. ఒకవేళ దేవుడు కనుక నిన్ను విడిచిపెడితే నీవు ఉంటావా ఈ లోకంలో? దేవుడే కనుక చెయ్యొదిలేస్తే మనం ఉండగలవా భూలోకంలో? హల్లెలూయా. 44:9 చరణం ఒకసారి చదవండి. 44:9 కీర్తన. అయితే ఇప్పుడు నీవు మమ్మల్ని విడనాడి అవమానపరిచున్నావు. ఎందుకు విడనాడాడో అర్థం చేసుకోవాలి. నిజంగా విడనాడితే అసలు మనం ఉండం భూమి మీద. నీవెందుకు మమ్మల్ని విడిచిపెట్టావు అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. నన్ను విడువక ఎడబాయక కాచితివా, నీ చేతి నీడలో యేసయ్యా, నీ చేతి నీడలో నన్ను విడువక ఎడబాయక కాచితివా, నీ చేతి నీడలో యేసయ్యా, నీ చేతి. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకుందాం, కొంచెం లోతుగా వెళదాం. సరే, ఒకవేళ అవమానపరిచాడు నిన్ను ఒక వ్యక్తి, ఒకవేళ కొట్టాడు ఒక వ్యక్తి, నిన్ను దూషించాడు ఒక వ్యక్తి బహిరంగంగా, వాడు బలవంతుడా, పడి సహించినోడు బలవంతుడు? ఒకసారి అర్థం చేసుకుని ప్రస్తుత కాలాన్ని మనం అన్వయించు. వాడు కండలు తిరిగి బలవంతుడే, నిన్ను కొట్టాడు, ఒక లెంపే కొట్టాడు 10 మందిలో, నువ్వేం చేయలేక తల ఉంచుకుని స్తోత్రం ప్రభు అని వచ్చేసావు. లేకపోతే నేను బండబూతులు తిట్టారు, నీ ఇంటి ఇరుగు పొరుగువారో లేకపోతే నీ వంటి ఇష్టం లేని వాళ్ళు నీ దేవుడి పేరెత్తి నీ పేరెత్తి తిట్టేశారు. ఇప్పుడు నువ్వు ఏమనలేవు, ఎందుకంటే క్రీస్తు యొక్క ఆజ్ఞలు మనకున్నాయి. ఏ ఆజ్ఞలు ఉన్నాయి? మనం సహించాలి, ప్రేమించాలి, ఇలాంటి పద్ధతులు ఉన్నాయి. కాబట్టి మనం ఏమీ అనలేము, వాళ్ళలాగా మనం ఏది చేయలేము. అంటాం కానీ ఏదైనా సందర్భంలో మనం చేయటానికి మన చేతులు రావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాడు బలవంతుడా, పడిన వాళ్ళు బలవంతులా, సహించుకున్న వాళ్ళే బలవంతులుగా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కీర్తన గ్రంథం 44:9 ప్రకారం మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మరలా చదువు 44:9. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి
అవమానపరిచావు ప్రభు అంటున్నాడు. కాదు, నువ్వు అక్కడ నేర్చుకోవలసింది ఏదో ఉంది, నువ్వు సరి చేసుకోవలసిన. దేవుడు ఎప్పుడు తన బిడ్డలు విడనాడు. ఒకవేళ ఇలాంటి సంఘటనలు జరిగితే ఏమవుద్దో చూద్దాం. 44:10 చదవమ్మా. శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారిపోజేసి ఉన్నావు. సరే ఇలా అంటున్నారు కోరవ కుమారులు ఇశ్రాయేలు తరపున మాట్లాడి. నీవు శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారిపోజేసి ఉన్నావు. ఎప్పుడు ఏ సందర్భంలో దేవుడు తన ప్రజలను పారిపోయేటట్టు చేశాడు? వాళ్ళ అవిధేయతలను బట్టా, లేకపోతే దేవుడు కావాలనే దేవుడు ఇలా చేశాడు? ఒకసారి చూద్దాం. ఏలీ కాలంలో ఏలీ కుమారులే కాకుండా ఆ షిలోహు ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా భ్రష్టులైపోయారు. అప్పుడు వీళ్ళ మీదకి యుద్ధం, ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలు ఏం చేశారంటే ఓడిపోబోతున్నారు. ఆ యుద్ధంలో ఇశ్రాయేలు ఏమవుతున్నారమ్మా? ఎందుకు ఓడిపోబోతున్నారో తెలుసా? తమ దేవుడు పరిశుద్ధుడని తెలిసి కూడా వాళ్ళు దేవునికి పరిశుద్ధంగా జీవించకపోవటం వలన, దేవుని యొక్క చిత్తం వాళ్ళు తెలుసుకోకపోవటం వలన, వాళ్ళు పాప హృదయాలతో ఉండటం వలన, అపవిత్రతో ఉండటం వలన, దేవుడు కోరింది వాళ్ళు ఆ ప్రకారం జీవించకపోవటం వలన యుద్ధంలో అపజయం వీళ్ళు పొందుతున్నారు. అప్పుడు వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, ఎందుకు మనం ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోతున్నాము అనే ఒక ప్రశ్న కూడా వచ్చింది. చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకు ఫిలిస్తీన్లు చెయ్యి మన మీద, వాళ్ళు పై స్థాయిలో ఉంటున్నారు, మనం ఓడిపోతున్నాం, ఎందుకు ఇలా జరుగుతుందని ఒక మంచి ప్రశ్న తలెత్తింది వాళ్ళు. మరే మనం పాపులమయ్యామేమో, దేవునికి దూరం అయ్యామేమో, దేవుని ఆజ్ఞలు పాటించట్లేదేమో, దేవుడు కోరినట్టుగా మనం మారు మనసులు నడుస్తలేదేమో, ఇలాంటి ప్రశ్నలు తమకు రానివ్వటం. వచ్చినా సరే అట్లా గెంటేస్తున్నారు పక్కకి. వద్దు, అలాంటి ఆలోచన తెచ్చుకోండి. ఒరే, మన దేవుడి గుళ్ళో ఉన్న మందసాన్ని తీసుకుపోదామరా, దేవుడు మనతో ఉంటాడు, యుద్ధాన్ని ఆయన చేస్తాడు అనుకుని వీళ్ళు ఏం చేశారంటే సాహసించి మందసాన్ని యుద్ధ భూమిలో అది ఎక్కడ ఉండాలి? మందిరంలోనే ఉండాలి. వీళ్ళు ఏం చేశారంటే లేవీని తీసుకుని మందసం యాజకుల భుజాన్ని పెట్టుకుని తీసుకెళ్ళి ఫిలిస్తీన్లు ఏం చేశారంటే వీళ్ళతో యుద్ధం చేసి వీళ్ళ మందసాన్ని కూడా ఎత్తుకుపోయారు. వీళ్ళలో దొరికిన చంపేశారు. అదే టైంలో ఏలీ ఇద్దరు కొడుకులైనటువంటి వారు ఏలీ ఇద్దరు కొడుకులు కూడా చనిపోయారు అక్కడ యుద్ధంలో. ఆ మందసాన్ని యాజకులు చేత మోయించుకున్నారో లేదా వాళ్ళే పట్టుకుపోయారు తమ దేశాన్ని. పట్టుకుపోయి వాళ్ళకు ఒక ఆలోచన, ఇప్పుడు ఏం చేయాలరా, వాళ్ళ దేవుడు మందసం కూడా మనం పట్టుకొచ్చేసాం, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఎక్కడ ఎవరింట్లో పెట్టుకోవాలని ఆలోచించారు. సరే అసలు దీంట్లో ఏముందో చూద్దామని వాళ్ళు అసలు పెట్టి తీరి చూశారు. ఆ ఫిలిస్తీన్ జనాంగం అందరికీ ఒక రకమైన తెగుళ్ళు వచ్చేసింది. అసలు ఆ మందసం ఓపించే చూడకూడదంట. అసలు వాళ్ళందరికీ తెగుళ్ళు వచ్చేసింది. గాతు, ఎక్రోను, అష్డోతు, కొన్ని 5 రాజ్యాలు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళందరికీ ఇంతంత గడ్డలు వచ్చేస్తున్నాయి. ఒక రోజులోనే అందరికీ వాళ్ళ దేవతా మందిరంలో తీసుకెళ్ళి పెట్టారు. దేవుని మందసాన్ని తలుపులేసి వచ్చేసారు. ఉదయాన్నే పూజలకి వెళ్ళి చూస్తే ఆ దాగోను ప్రతిమ దేవుని మందసం ఎదుట బోర్ల పడి ఉంది. అపచారం అని చెంపలేసుకుని దాన్ని నిలబెట్టారు వీళ్ళు. తెల్లారి పొద్దున్నే మళ్ళీ ఆ పూజకి వెళ్ళినప్పుడు చూస్తే దాని తల, కాళ్ళు, చేతులు ప్రతిమ నరికేసి ఉన్నాయి. ఇదేంట్రా, మనమే తాళాలు వేసేలా ఉదయం వచ్చేటికి ఎలా జరిగిపోయింది? వీళ్ళ దేవుడు గొప్పోడేవారని కొన్ని ఆలోచన కూడా వచ్చింది. దేవునికి స్తోత్రం. సరే, ఈ మందసం ఎక్కడొద్దు, మరి ఎక్రోను పంపిద్దాం, లేకపోతే గాతుకు పంపిద్దాం, లేకపోతే ఇంకో చోట పంపిద్దాం, అష్డోతుకు పంపిద్దాం అని ఆలోచన వచ్చి ఈ మందసాన్ని వేరే ప్రాంతానికి తీసుకెళ్ళిపోతుంటే వాళ్ళు ముందే వచ్చి ఆ మందసం మాకొద్దు, మా యొక్క పట్టణంలో తీసుకురావద్దు, మీరు చనిపోయేటప్పుడు మమ్మల్ని కూడా చంపేద్దాం అనుకుంటున్నారని ఎదురొచ్చేసి వాళ్ళు రానివారు. అంటే దేవుళ్ళలో కార్యాలు ఉన్నాయా లేదా? అప్పుడు కార్యాలు ఉన్నాయి. మరి ఇశ్రాయేలుకి ఎందుకు సహాయం చేయలేదు? ఆ టైంలో దేవుడు ఎందుకు ఓడిపోయేటట్టు చేశాడు? వీళ్ళు దేవుడి చిత్త ప్రకారం నడవకపోవటం వల్ల వీళ్ళకి అపజయాలు వచ్చింది. దేవునికి స్తోత్రం. రెండవదిగా, బైబిల్ గ్రంథంలో బెన్యామీలు అనేవాళ్ళు, ఒక లేవీయుడు ఒక ఉపపత్తిని చేసుకుని
సంసారం చేస్తుంటే ఆవిడ తప్పు చేసి పుట్టింటికి పారిపోయింది. తప్పు చేసింది దొరికింది, భర్త కొట్టాడు, పుట్టింటికి వెళ్ళిపోయింది. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ ఇతనికి ప్రేమ కలిగి ఆవిడ అందంగా ఉందని తెచ్చుకుంటాకి వెళ్ళాడు. తెచ్చుకుంటాకి వెళ్ళినప్పుడు ఉదయాన్నే వాళ్ళ బయలుదేరి వెళ్తుంటే కొంచెం అన్నం తిని వెళ్దిగాని అంటాడు మామగారు. ఇవాళనే ఒకటలా అన్నం తిన్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని పొద్దుకుపోయింది. ఇప్పుడు ఏమి వెళ్తావు అంటున్నాడు. మళ్ళీ ఈ రాత్రి ఇక్కడ మళ్ళీ తెల్లారు లేచిన తర్వాత అన్నం తిని వెళ్దిగా అంటున్నాడు. కాసేపు పడుకోమంటున్నాడు. పొద్దుపోయి ఇప్పుడు ఏమి వెళ్తావు అంటున్నాడు. ఇలా 5-6 రోజులు గడిపేశాడు మామగారు. ఇక ఇదేం పద్ధతి బాగోలేదని ఇక భార్యని తీసుకుని పనివాళ్ళని తీసుకుని గాడిదలు తీసుకుని చేలో అంటే ఈ కుర్రాడు వచ్చేసాడు. చాలా దూరం వచ్చాక బెన్యామీనుల ప్రాంతానికి వచ్చాడు. బాగా పొద్దుకుపోయింది. సరే ఇక్కడ ఈ రాత్రి రెస్ట్ తీసుకుందామని ఉన్నాడు. ఉన్న తర్వాత ఒక ముసలోడు మార్కెట్ ఏరియాలో పడుకున్నాడు. ముసలోడు వచ్చి అన్నాడు, అరే బాబు నువ్వు ఏ దేశంలో రా బాబు, ఈ ప్రజలు మంచోళ్ళు కాదు, ఇక్కడ భార్యను వేసుకుని ఇక్కడ ఉన్నావు, వీళ్ళు దుర్మార్గులు, ఇక్కడ ఉండొద్దు అని చెప్పి ఏం చేశాడంటే తన ఇంటికి తీసుకుపోయాడు. సాయంత్రం అయినప్పుడు కాస్త 7-8 అయ్యేదాడికి ఊరోళ్ళు చిన్నపిల్లలు మొదలుకొని ముసలోళ్ళ దాకా అందరూ కామ పిచాచులు పట్టేసినటువంటి దెయ్యములాగా వాళ్ళు రాక్షస మోకలకు వచ్చి ఇంటిపై పడిపోయి, ఏయ్ ఆ ఇంట్లో ఎవరున్నారు వాళ్ళు బయటకు పంపు, మేము వాళ్ళతో తప్పు చేయాలని వాళ్ళు చాలా అల్లరి చేసినప్పుడు అప్పుడు ఇతను ఉపపత్తిని బయటకు పంపితే వాళ్ళందరూ పాడు చేశారు. ఆవిడ చచ్చిపోయింది వీళ్ళు చేసిన దుర్మార్గ క్రియలకి. సరే ఇతను ఏం చేయలేక ఏం చేశాడంటే ఆవిడ ఇంటికి తీసుకెళ్ళిపోయి ఇశ్రాయేలు 12 గోత్రాలకి ఈవిడ శరీరాన్ని 12 ముక్కలుగా కోసి ఒక్కొక్క తెగ దగ్గరికి ఇశ్రాయేలు 12 గోత్రాలది 12 శాల్తీలు పంపాడు. ఇదిగో నేను ఇట్లా జరిగింది, నాకు మీరు ఆలోచించి ఏం న్యాయం చెబుతారో చెప్పండి అన్నాడు. ఇలాంటి సెన్సేషన్ విషయాలంటే బాగా కూడిపోతారు ఇశ్రాయేలీలు అందరూ. రే మనోడికి ఏదో జరిగిందంటారా, ఇది మంచి కేసులాగా ఉంది, అందరూ వెళ్ళిపోదాన్ని. ఇశ్రాయేల్ గోత్రం పెద్దలు చిన్నలు అందరూ కూడా ఒక చోటకు వచ్చి ఏం చేద్దాం ఇప్పుడే ఇవాళే తేల్చేయాలి ఈ విషయం ఏంటో. ఎవడు ఇంటికి వెళ్ళొద్దు. మనకు అన్నాలు కావాలంటే 100 మందికి 10 మందిని చొప్పున మనుషులు పంపి రప్పించుకుందాం. ఇంకెవడు ఇక్కడికి వచ్చినాడు వెనక్కి తిరిగి వెళ్ళొద్దు. ఇవాళ ఏం చేయాలి ఇవాళే తేల్చేద్దాం అనుకుని ఏం చేశారంటే సరే ప్రార్థన చేసుకుని వెళ్దాంరా అన్నారు. సరే ఏం చేశారు తెలుసా ప్రార్థన? ప్రభువా వెళ్ళమంటావా వద్దంటావా అనే ఆ విషయం అడగకుండా మాలో ఎవరిని ముందు నడవమంటావు ప్రభు అని ప్రార్థించారు. దీంట్లో అసలు ఏం జరిగింది ప్రభువా, ఇలాంటి అన్యాయం జరిగింది, ఒకడేదో అన్యాయం అయ్యారని చెప్తున్నాడు, మరి అసలు వెళ్ళమంటారా యుద్ధానికి మానమంటారా ఏంటి విషయం అని దేవుణ్ణి అడగకుండా మా గోత్రాలు ఏ గోత్రాన్ని ముందు యుద్ధానికి కొనసాగమంటారని వీళ్ళు దేవుణ్ణి వెళ్ళండి. అయితే యోధా గోత్రం వెళ్ళండి అన్నారు. 25,000 మంది చిల్లర చచ్చిపోయారు. ఈళ్లలో వెళ్ళిన వాళ్ళలో చచ్చిపోయారు. బెన్యామీలు అంత ఘోర యుద్ధం చేశారు. మరలా తర్వాత రోజు ఏడుస్తూ మళ్ళీ యుద్ధానికి వెళ్ళారు. మరలా కొన్ని వేల మంది చచ్చిపోయారు. మరలా వెళ్ళారు, మరలా చచ్చిపోయారు. వాళ్ళు ఏడ్చుకుంటూ చివరికి మరలా అడిగితే రేపు అపజెబుతాలు మీకు అని చెప్పి దేవుడు వాళ్ళ మీద జయమిచ్చాడు. ఎందుకు ఇంత వినాశనం జరిగిందనంటే వీళ్ళు దేవుడిని అడగాల్సిన రీతిలో కొన్నిసార్లు మనం దేవుణ్ణి సలహా అడిగే విషయంలో మమ్మల్ని ఏం చేయమంటాం కాకుండా మేము వెళ్తున్నాం సాయపడి అంటాం. కొన్నిసార్లు అర్థం చేసుకోండి, ఇది నాకు వెళ్ళటం మంచిదేనా ప్రభువా కాదా, ఒకవేళ నీ దృష్టిలో ఇది కాందైతే మాకు తెలియపరచు, సూచన మేము మానేస్తాం అనరు. ఆ పిల్ల నచ్చింది ప్రభువా ఏమైనా సరే మాకు అయిపోవాలా, మా ఇంటి కోడలు అయిపోవాలనుకుంటాం. ఆ పిల్లోడు నచ్చాడు ఏమైనా సరే అతను మా ఇంటి అల్లుడు అయిపోవాలనుకుంటాం. అది కాదండి, దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేయాలి. ఆ పిల్లోడు మారు మనసు పొందాడా, మా కూతుర్ని సరిగా ఏలుకుంటాడా, వాడు త్రాగుడు అలవాటు ఉందా, లేకపోతే ఇంకొకటి ఉందా ఇవన్నీ మనం ఆలోచించాలి. మారు మనసు పొందాడా, గుడికి క్రమంగా వెళ్తాడా, పాస్టర్ గారిని తెలుసుకోవాలి.
ఇరుగు పొరుగు అని అడగాలి. ఏమీ లేకుండా మనం మనంతటా మనమే వెళ్ళిపోకూడదండి. దేవుడికి స్తోత్రం. ఆ పిల్ల బాగా నచ్చిందని అలాగే వెళ్ళిపోకూడదు. ప్రభువా నీ చిత్తం ఏంటి ఈ విషయం, కొన్ని రోజులు వేచి ఉంటాను, నీ చిత్తం అయితే కొనసాగించు, నీ చిత్తం లేకపోతే దీన్ని ఆపు చేసేయని మనం దేవుడితో స్పష్టంగా మాట్లాడాలి. అప్పుడు దేవుడు తన చిత్త ప్రకారమైన ఆలోచన దేవుడు మనకి ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. వీళ్ళు ఏమన్నారు తెలుసా, మాలో ఎవరిని ముందు వెళ్ళమంటావు యుద్ధానికి అన్నారు. యోధా గోత్రం వెళ్ళానండి. యోధా గోత్రం వాళ్ళు 25,000 మంది చచ్చిపోయారండి. ఆ సంఖ్య లెక్కైతే చాలామంది చచ్చిపోయారు. మనం కొన్నిసార్లు అపజయాలు పొందడానికి గల కారణం ఏంటంటే మనం చేసిన తప్పిదాల వల్లే అపజయాలు వస్తున్నాయి. మూడోది ఏంటంటే దావీదు సైన్యంలో కొంతమంది చనిపోయారు. ఎప్పుడో తెలుసండి, ఊరియాన్ని ముందు పెట్టి చంపేయమన్నాడు యోవాబుతో. ఊరియా విషయం తెలుసు కదా, బత్షెబాతో చిన్న తప్పు చేశాడు. చిన్న తప్పు పెద్ద తప్పు దావీదు మహారాజు చేశాడు. సరే యుద్ధంలో ఉన్న భర్తను పిలిపించాడు. వెళ్ళి ఇంటికాడ పడుకోయా తర్వాత మాట్లాడదామన్నాడు. ఈయన అసలు ఇంటికి వెళ్ళలే. వాచ్మ్యాన్లు పడుకునే చోటే పడుకున్నాడు. రాజుగారు పెట్టిన భోజనం తిన్నాడు. వాచ్మ్యాన్లు పడుకున్న దగ్గర పడుకున్నాడు. అడిగాడు, ఇంటికి వెళ్ళాడా అని అడిగాడు. ఎంక్వైరీ వెళ్ళలేదు సార్ అన్నాడు. పెద్ద డేంజర్ అయిపోద్ది, ఆవిడ అసలే నీళ్ళు వస్తుంది, భర్త మిలిటరీలో ఉండగా. మరి ఏంటి రాత్రి ఇంటికి వెళ్ళలేదంట అని అడిగారు. ఈయన వెళ్ళలేదు సార్. మళ్ళీ తాగుపోసి బాగా మద్యం అంటే ద్రాక్షరసం పోసి మంచి బలమైన ఆహారం పెట్టి ఈ రాత్రి అని ఇంటికి వెళ్ళి పడుకో అన్నాడు. వెళ్ళి పడుకోవాలి. ఉదయం అడిగాడు, ఇంటికి వెళ్ళాడు అని అడిగాడు. సార్ వెళ్ళలేదు సార్, ఇక్కడే పడుకున్నాడు అన్నాడు. ఏంటి వెళ్ళలేదు ఊరియా, ఇంటికి వెళ్ళలేదంటే ఏంటి, నాకు తెలిసింది ఏంటి సంగతి. మన ప్రజలందరూ యుద్ధ భూమిలో ఉండి ప్రాణాలు ఉండి అక్కడ యుద్ధం చేస్తుంటే ఇది టైం అయినా నేను ఇంటికాడికి వెళ్ళి నా భార్యతో పడుకుంటాకి ఇది మంచి సమయం అని నేను పడుకున్నాను. అప్పుడు ఇదేదో పెద్ద సమస్య వచ్చేటట్టు ఉంది. ఆవిడేమో కన్సీవ్ అయిపోయింది. ఈయన మీద నిందకెట్టేదంటే అవలేదని ఒక ఉత్తరం రాసి యోవాబుకి ఇతని చేతితో పంపి సీల్డ్ కవర్ పంపి ఇది యోవాబుకి అన్నాడు. యోవాబుకి ఇచ్చిన తర్వాత దాంట్లో ఏముందంటే ఇతన్ని ఊరియాని పరాక్రమశాలులు ఉన్న చోట ముందు వరుసలో పెట్టి ఇతను శత్రువుల చేతులు చచ్చిపోయి, ఇతను అంత గొప్ప యోధుడేం కాదు కానీ సైనికుడే. ఇతను ఏం చేశారంటే పరాక్రమవంతులు యుద్ధం చేసే సీరియస్ చోట్లు ఇతను పెట్టి ఇతను హతమవునట్టు చేసి మళ్ళీ నాకు జవాబు పంపమన్నాడు. జవాబు అనుకున్న ఆయనకి అర్థమైంది ఇది ఏదో జరిగి ఉంటుంది ఇలా చేశారని. ఈయన తీసుకెళ్ళి ఫ్రంట్లో పెట్టి కొట్టించేసి మళ్ళీ ఉత్తరం పంపాడు. ఆయన ఆ టైంలో కొంతమంది ఇశ్రాయేలు యోధులు కూడా చనిపోయారు. ఇలా ఈ మిస్టేక్ను చేసుకుంటానికి ఇశ్రాయేలు వారిలో కూడా కొంతమంది చనిపోయారు. ఎందుకు చనిపోయారు? మన తప్పిదాల వల్లే కొంతమంది. అప్పుడు వరకు ఇశ్రాయేలు ఎవడో బెజ్జవాడల ఒక్కడు కూడా చాలు. కానీ ఊరియా విషయంలో ఆ ప్లేస్ను వీళ్ళు ఇలా నిర్ణయించి అక్కడ పెట్టడం ద్వారా శత్రువులు బాణాలు చీడలో చాలామందిని చంపేస్తారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. 44వ కీర్తనలో 11వ చరణం చదవండి. ఇప్పుడు 11వ వచనం. ప్రభువా భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లుగా నీవు మమ్మల్ని అప్పగించేసావా? అమ్మా అన్యజనుల్లోనికి మమ్మల్ని చెదరగొట్టేశావు, అప్పగించావు, చెదరగొట్టావు. అధికమైన వెల చెప్పకుండా డబ్బులు ఆశించకే మమ్మల్ని అమ్మేశావు. నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు. మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మల్ని నిందాస్పదముగా చేసి ఉన్నావు. మా చుట్టూ ఉన్న వారి దృష్టికి మమ్మల్ని అపహాస్యాస్పదముగాను ఎగతాళి కారణముగాను మమ్మల్ని చేసి ఉన్నావు. తర్వాత 16వ వచనంలో మాకు సిగ్గు అవమానం కలిగేటట్టు చేసావు ప్రభు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు మమ్మల్ని అప్పగించేశావు, అమ్మేశావు, అపహాస్యానికి ఎగతాళి కారణంగా చేశావు, సిగ్గు మా ముఖాల మీదకి వచ్చేటట్టు చేసావని ఈ కీర్తనలో వీరంటున్నారు. 44వ కీర్తన 17వ చరణంలో ఇదంతయు మా మీదకి వచ్చినను మేము నిన్ను మరవలేదు ప్రభు అంటున్నాను. దేవుడికి స్తోత్రం.
నీవు మమ్మల్ని అప్పగించేశావు, అమ్మేశావు, అపహాస్యానికి ఎగతాళికి చేశావు, సిగ్గు మా ముఖాల మీదకి వచ్చినట్టు. ఇన్ని జరిగినా ఇదంతయు మా మీదకి వచ్చినా మేము నిన్ను మరవలేదు ప్రభు అంటాం. దేవుడికి స్తోత్రం. ఒక క్రైస్తవుడిగా ఇలాంటి సందర్భాలు మన మీదకి వచ్చిన దేవుని ప్రేమలోంచి మనం దూరంగా వెళ్ళకూడదు, వెళ్ళలేము కూడా. ఇంకెవరో దేవుడు ఉన్నాడని వెళతాం మనం? ప్రపంచానికి ఒకడే దేవుడు, ఆయన మనకు పరిచయం అయ్యాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఆయనలాగా ప్రేమించేవాళ్ళు ఇంకెవరో లేరు. దేవునికి స్తోత్రం. మణిపూర్లో హింస జరిగింది తెలుసు. చాలామంది అక్కడ ఉన్నవాళ్ళు దేవుణ్ణి ఎరగిన వాళ్ళు, దేవుణ్ణి ఎరిగిన వారిని ఊసకోత కోశారు, స్త్రీలను బట్టలిప్పి ఊరేగించారు. అలాగే పురుషుల్ని చంపేశారు. పాస్టర్లు తలకాయలు తీసి ఆ దడికి తగిలిచ్చారు. మేమంటే ఇలా చేస్తామని. అక్కడ కొంతమంది ప్రభువుని ఎరగని వేరే మతస్థులు ప్రభువుని ఎరిగిన్న బిడ్డల్ని వాళ్ళు గుళ్ళు ప్రొక్లేన్తో రాగేసి, వాళ్ళ ఇల్లు లాగేసి, వాళ్ళని అడవుల్లోకి తోలేశారు. అంత జరిగింది అక్కడ. కానీ వాళ్ళ గురించి ఒక ఆయన మాట్లాడుతూ అన్నాడు, మేమందరం దేవుణ్ణి వదిలేసుకుంటున్నాం, మా కష్టాల్లో మమ్మల్ని కాపాడలేదు అని అంటారేమో, ఆ వార్త వస్తుందేమో అని చూసాడట ఆయన. జఫన్య శాస్త్రి గారని ఆయన ప్రసంగిస్తూ ఒక సందర్భం అన్నాడు, అంత జరిగింది కదా, ఇంకెందుకు దేవుడు, ఏం చేసావని నేను కొలవనయ్యా, ఏం చేసావని మేము ఇంకా నీ మీద విశ్వాసం పెట్టుకోము? మా స్త్రీలను కాపాడావా, మా ఇళ్ళు కాపాడావా, నీ మందిరాలు కాపాడావా? నిన్ను వదిలేసుకుని మేము కూడా వేరే మతంలోకి వెళ్ళిపోతామనే మాట వస్తుందేమోనని చూశాడు చాలా కాలం. అది రాల. ఇంకా వాళ్ళు ఎకాడియన్లు పెట్టుకుని, వాయిద్యాలు పెట్టుకుని, అడవుల్లో కూడా జోరు వానలో కూడా దేవుడిని ఆరాధించారు. దేవుడికి స్తోత్రం. చప్పట్లు కొట్టండి ఒకసారి వారికి. వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టేస్తారేమో ఈ సందర్భంలో అనుకున్నారట. కానీ దేవుణ్ణి వదిలిపెట్టలేదు వాళ్ళు. దేవుడికి స్తోత్రం. వాళ్ళు కొన్ని వీడియోలు పెట్టారండి. అడవుల్లో నుండి గొడుగులు వేసుకుని వాళ్ళు ఏదో అడ్డం పెట్టుకుని వర్షాలలో తడుస్తూ దేవుడిని ఆరాధించారండి. వాళ్ళ విశ్వాసం గొప్పదా, మన విశ్వాసం గొప్పదా? వాళ్ళ విశ్వాసం చాలా గొప్ప. దేవుడికి స్తోత్రం. అన్ని శ్రమలు వచ్చినా దేవుడిది. అందుకనే ఇప్పుడు వాళ్ళు ఘోష కొట్టి కొంతమంది ఓడిపోబోతున్నారు. దేవుడికి స్తోత్రం. వాళ్ళ ఏడుపు, వాళ్ళ కన్నీరు, వాళ్ళ దుఃఖం చాలా తీవ్ర స్థాయికి తీసుకొచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అంటున్నారు, ఇదంతయు మా మీదకి వచ్చినను మేము నిన్ను మరవలేదు. యోబుకు శ్రమలు వచ్చాయి కదండి. యోబు గారికి కూడా శ్రమలు వచ్చాయి. అంతటి శ్రమ వచ్చింది బైబిల్లో. అతనికి 10 మంది బిడ్డలుంటే 7 కొడుకులు, అందమైన కూతురు, 10 మంది చచ్చిపోయారు. అతని ఆస్తి అంతా ఒక్కరోజు నాశనం అయిపోయింది. ఏంటో అలా కనబడిన ఆస్తి కనబడిన మాయమైపోయింది. ఇదిగో యోబు, నీ మీదకి ఒక పరీక్ష నీ గురించి ఒక పరీక్ష పెడతారని నిన్ను. ఈ కష్టం కొంచెం తట్టుకో, మళ్ళీ తర్వాత నీకు 10 మంది ఇచ్చేస్తాను, మళ్ళీ నీ ఆస్తి రెట్టింపు ఇచ్చేస్తాను, నువ్వేం భయపడకని కళ్ళలో చెప్పాడు అనుకో. కొంత అనారోగ్యం కూడా వస్తుంది నీ శరీరానికి, తట్టుకో ఆయన ముందే చెప్పేశాడు అనుకోండి. ఏమైనా కిక్ ఉంటుందా చెప్పండి? ఆల్రెడీ దేవుడు చెప్పాడుగా, అటక్ గీక్కుంటే కాసేపు ఉందాం, అడుగోక్కుందాం, ఇటుకోక్కుందాం, గోల్డ్ పోయినా పర్లేదు, ఎంతవరకు అయినా పర్వాలేదు, దేవుడు ఆల్రెడీ నాకు ముందు చెప్పేశాడని ఆయన ఏం చేస్తుంటాడు? ఒళ్ళంతా గీక్కుంటా దేవుడు ఏ తొందరే. అక్కడ కొడుకులు చచ్చిపోయారు, కూతురు చచ్చిపోయారు, కట్టుకుని బిల్డింగులు కూలిపోయిన ఆయన గాడిదలు, ఎడ్లు, పశువులు శత్రువులు తొలగిపోయారు. అతని శరీరంలో ఉన్న ఆరోగ్యం అంతా వెళ్ళిపోయింది. అనారోగ్యం వచ్చేసి కురుపులతో, దురదలతో చాలా భయంకరమైన స్థితిలో ఉన్న ఒళ్ళంతా దుర్వాసన వచ్చేస్తుందండి. భార్య ఏముందో తెలిసి ఇవన్నీ చూసి నీకు సేవ చేయలేదు చేస్తాను, నీ వాసన కూడా మేము తట్టుకోలేకపోతాం. దయచేసి నువ్వు ఎవరిని దేవుడు అంటున్నావు, ఆయన తిట్టేసి చచ్చిపో, గొడవ వదిలిపోతాం. ఏం చేశాడు ఆయన మనకి? ఏమంటుంది ఆవిడ? ఏం చేశాడు నీ దేవుడు మనకి? ఏం చేశాడు? కొడుకులు ఉన్నారా, కూతుళ్ళు ఉన్నారా, ఆస్తి ఉందా, ఏముంది ఇప్పుడు మనకి? దేవుణ్ణి దూషించి చచ్చిపోవాలి. ఒకవేళ దేవుడే ముందు కనుక ఇవన్నీ చెప్పుంటే పర్లేదు, దేవుడు ముందే చెప్పేసింది ఇవన్నీ. కొన్నాళ్ళు మనం అలా ఉంటే
పరిస్థితులు బాగానే ఉంటాయి ఆయన అంటే ఆవిడ ఏమనేది కాదేమో, భక్తి పరీక్ష వచ్చిందంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అలాగే శద్రకు, మేషకు, అబేద్నెగోలకు కూడా ఏమొచ్చింది, అగ్నిగుండంలో పడేసి. అది జరగకముందు 2 రోజుల ముందు వాళ్ళ కళ్ళలో చూపించి, అంతకుముందు కూడా దర్శనాలు చేయగలకి కళ్ళలో చూపించి, ఆ బొమ్మకు మీరు ఎట్టకు మొక్కొద్దు, నిలబడే ఉండండి, ఆ రాజు కోపం వచ్చేసి అగ్నిగుండంలో విసిరేస్తాడు, నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కాపాడుతాను. ఇలాంటివన్నీ ముందే ఏమైనా తెలిసిందా ఏంటి వీళ్ళకి? దానియేలుకి నువ్వు సింహాల బోన్లోకి వెళ్ళిపోయా ధైర్యంగా, నేను నిన్ను అక్కడ చంపకుండా కాపాడు, ఇలాంటి ఏమి జరగల. న్యాచురల్గా ఎలా జరగాలి అలాగే జరిగింది. దేవుడికి స్తోత్రం. వాళ్ళు సింహాల బోరులో పడవేయబడినప్పుడు, దానియేలు సింహం బోరు నుంచి బయటికి తీసి అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు దేవుడు దూత వల్ల అక్కడ వాళ్ళని కాపాడు. దేవుడికి స్తోత్రం. ఇవన్నీ కథలన్నీ వాళ్ళకి ముందే తెలిసిపోతే భక్తిలో అసలు కిక్కు, సంతోషం ఉండేది కాదు. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక మాట చదవాలి చివరికి. అది ఏంటంటే 44వ కీర్తన 19వ చరణం చదవాలి. 44వ. అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపి ఉన్నావు, గాఢాంధకారం చేత నీవు మమ్మను కప్పి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ కీర్తనలో ఇది చాలా మంచి మాట అండి. మా మీద కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చాయి, కానీ ఏంటా శ్రమ? నీవు మమ్మల్ని బాగా నలిపేసావు ప్రభు అంటున్నాడు. ఏమంటాడండి? ఎక్కడ నలిపేట? నక్కలున్న చోట. ఈ లోకంలో ప్రజలు మామూలు ప్రజలు కాదు, నక్కలు, గుంట నక్కలు. పక్కనే ఉంటే మనకు గొయ్యిత వేస్తారు, మనకి కీడు చేస్తారు, మనకు అవమానాలు తెస్తారు. గుంట నక్కలని పేరుంటాయి, నక్కలు కూడా గుంట నక్కలట. ద్రాక్ష చెట్లు పాడు చేస్తారు, కుటుంబాలు నాశనం చేస్తారు, మనకు అవమానం తీసుకొస్తారు. కానీ నక్కలున్న చోట మీరు మమ్మల్ని ఏం చేశారు? బహుగా నలిపేశారు ప్రభు. దేవుడికి స్తోత్రం. ఒక మాట చెప్తాను నేను. సంపెంగ పువ్వును కొంచెం నలుపుతున్నాం అనుకోండి, ఏమొస్తుంది? మీకు అందరికీ ఆడవాళ్ళకి తెలిసి ఒక్కసారైనా తలలో పెట్టుకుని ఉంటారు. అది పెద్ద అందంగా ఉండదు, కానీ 4 రేకులు 3 రేకులు ఉంటాయి. అది సువాసన కొరకే పెట్టుకుంటారు, అందమైన పుష్పం కాదు అది. కానీ జస్ట్ ఇలా మెదిగితే అమోఘమైన అరోమా వచ్చేస్తుంటారు. దేవునికి స్తోత్రం. మనం దేవుడు ఒకవేళ నలిపితే మనల్ని, మన నోట స్తోత్రాలు హల్లెలూయా తప్ప ఇంకేమొస్తుంది? దేవా నువ్వు పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు అంటాం తప్ప ఇంకేమొస్తుంది మన నోటముట? మన చుట్టూ నక్కల లాంటి వాళ్ళు పొంచి ఉండి మనల్ని ఒకవేళ ఏదో చేద్దాం అనుకున్నప్పుడు, వాళ్ళ వల్ల మనం హింసించబడుతున్నప్పుడు కూడా మనలోంచి ఏమి వస్తాయంటే, మనలోంచి ప్రేమ అనే సుగంధం వస్తుంది. దేవునికి స్తోత్రం. క్షమ అనేటువంటిది వస్తుంది, దీర్ఘశాంతం వస్తుంటుంది, వినయం వస్తూ ఉంటుంది. ఇలాంటి మంచి గుణాలే మనలోంచి వస్తుంటాయి. దేవుడికి స్తోత్రం. నీవు నక్కలున్న చోట మమ్మలను బహుగా నలిపేశావు. ఎందుకంటే ఈ నలుగుడిలో కూడా మనలోంచి స్తోత్రాలు వస్తాయి. యోబు ఒక మాట అన్నాడు, ఇంత జరిగితే ఆయన అన్న మాట ఏంటో తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనిను, ఆయన నామానికే మహిమ కలుగును కాకన్నాడు. దేవుడికి స్తోత్రం. అది సువాసన అంటే. దేవుడు నలిపాడు అక్కడ ఆయన్ని. ఒకవేళ నలపడానికి శత్రువైన సాతానికి అవకాశం ఇచ్చాడు. సరే, ఆయన శరీరం మీద ఇచ్చాను, ఆయన ఆస్తి మీద ఇచ్చాను, ఆయన పిల్లల మీద, బిల్డింగుల మీద, పశువుల మీద నీకు అధికారం ఇచ్చాను అని ఒకవేళ ఆ నలిపిందంతా శత్రువులైనటువంటి సైతాని శక్తులే అతని మీద యుద్ధం చేసి నలిపేశారనుకోండి, ఆయనలోంచి వచ్చిన ఏంటి తెలుసా? కృతజ్ఞత. దేవుడికి స్తోత్రం. నీవు ఇచ్చిందే కదా ప్రభువా, యెహోవా ఇచ్చావు, యెహోవా నీవే తీసుకున్నావు, నీ నామమునికే మహిమ కలుగును కాదు. దేవుడికి స్తోత్రం. ఈ కీర్తనలో ప్రియులరా, ఈ స్థితికి మనం రావాలి. పూర్వకాలంలో పద్ధతుల్లో మనం ఉండొద్దు. ఇప్పుడు క్రొత్త నిబంధన పద్ధతుల్లో మనం వచ్చేసాం. ఈ పద్ధతి ఏంటంటే క్షమాపణ. ఎప్పుడైనా గత కాలంలో ఇలా జరిగింది, అలా మమ్మల్ని చెయ్యొదిలేసావు అని కీర్తనలో రాశారు. ఏ సందర్భంలో దేవుడు శ్రమలకు అప్పచెప్పాడు వాళ్ళంటే, వాళ్ళు తప్పిదం చేసినప్పుడే కొన్ని శ్రమలు దేవుడు ఎప్పుడు చేయవదలేదు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుడిని ఎలా ఉండాలంటే
అప్డేట్ అవుదాం ఎప్పటికప్పుడు. దేవుడిలో కృతజ్ఞతగా ఉందాం, మరింత భక్తికి వెళదాం, మరింత దేవునిలో స్తుతిగానాలు చేద్దాం, మరింత దేవుని దగ్గరకు ఉందాం, దేవునికి స్తుతిగానాలు చేద్దాం. దేవుడు మనల్ని ఎప్పుడు మర్చిపోడు. గాఢాంధకారంతో మీరు మమ్మల్ని కప్పారంటున్నాడు ఈ కీర్తనలో. ఏం చేసినాము? నక్కలున్న చోటని మమ్మల్ని బహుగా గాఢాంధకారం చేత మమ్మల్ని కప్పాము. అంటే ఒకవేళ మనం శత్రువుల చేతి దొరకకుండా దేవుడు గాఢాంధకారం పంపాడు. ఇశ్రాయేల్ ఎర్ర సముద్రంలో వచ్చినప్పుడు ఒక దూత వారికి వీరికి మధ్య నిలబడి వారికి చీకటి అయిందండి. ఇశ్రాయేల్ని వాళ్ళకి కనబడేవాడు. దేవుడు ఒకవేళ గాఢాంధకారం పరిస్థితి నీకు వచ్చినా అది నీకు మేలే అవుతుంది. దేవుడికి స్తోత్రం. ఒకవేళ చీకటిగా ఉందేంటి, నా బ్రతికి ఎలా అయిపోయింది ఏంటి అనుకుని నువ్వు బాధపడతావు, అది కూడా నీకు మేలవుద్ది. నువ్వు దేవుడిని ఎప్పుడు మరవకూడదు. హల్లెలూయా. దయచేసి స్థలంలో ఉంచిన మనం కొంచెంసేపు ప్రార్థన చేద్దాం. మనం పూర్వకాలం పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి మనం కొంచెం అప్డేట్ అవుదాం.